తండ్రి చనిపోయి సంవత్సరం కాలేదు, అప్పుడే తన్నుకుంటూ రోడ్లెక్కారు. మీరు గొప్పోళ్ళరా. మీ నాన్న బతుకున్నంత కాలం నా కొడుకులు బంగారం అని చెప్పి కాళ్ళు ఎగరేసుకుంటూ తిరిగేవాడురా. మీ నాన్న చచ్చిపోయిన వారం నుంచే కొట్టుకుని వీధులెక్కుతున్నారు. మీరు ఇంత ఎదవలని ఊళ్ళో వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా. ఏం చేయమంటారండి? అన్నంటే నాన్న తర్వాత నాన్నలాగా అనుకుంటాం కదా. మమ్మల్ని నమ్మించి మా ఆస్తులు దోసుకుంటాడని మాకేం తెలుసు సార్? ఎవడరా దోసుకుందే? డోర్ ద్వారామంటే చెప్పు దిగిపోద్ది అనుకుంటున్నాము. మాకు చెప్పులు ఉన్నాయి, మా చేతులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఆపండిరా, చచ్చిపోయిన అమ్మ నాన్న ఎన్నిసార్లు చంపుతారా? సార్, నేను చిన్నప్పటి నుంచి కష్టపడితేనే వీళ్ళు ముగ్గురు చదువుకున్నారు సార్. ఈ రోజు నువ్వెవడరు అని నా కాలర్ పట్టుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళల్లో అన్నయ్య అనే గౌరవం ఏ ఒక్కడికే లేదు సార్. వీడు వయసు ఎంత సార్? వీడు నా కాలర్ పట్టుకున్నాడు సార్. ఇంకా నేను వీళ్ళకి అన్నయ్య ఎలా అవుతా, వీళ్ళ తమ్ముళ్ళు ఎలా అవుతారు సార్? నాకు తమ్ముళ్ళు ఎవరో లేరు సార్. నా తమ్ముళ్ళు ఎప్పుడో వచ్చారు. ఏంటి సార్ ఆయన మా కోసం కష్టపడింది? చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాం. కష్టపడ్డాడు ఆయన. ఏ కష్టపడ్డాడు ఆయన? కష్టమంతా దోసుకు తిన్నాడు. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. మాకు అన్న కింద ఎవరు లేడు, ఆడెప్పుడో తెచ్చాడు. మా ఆస్తి దోసుకున్నాడు. మాకన్నేంటి సార్? సార్, మేము హాస్టల్లో పురుగులు పడ్డాం, పాచిపోయిన అన్నం తిని చదువుకున్నాం సార్. ఈ అన్నే మమ్మల్ని చదివించలేదు సార్. మా అమ్మ నెత్తిన బుట్ట పెట్టుకుని ఊరూరు తిరిగి కూరగాయలమ్మి మమ్మల్ని చదివించింది సార్. మా నాన్న చనిపోయే వరకు విరామం లేకుండా ఒక యంత్రంలో పనిచేశాడు సార్. ఈయన మమ్మల్ని చదివించడం ఏంటి సార్? మా అమ్మా నాన్న కష్టం మాకు తెలుసు కాబట్టి మేమే చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా ప్రతి రూపాయి తీసుకెళ్లి నాన్న చేతిలో పెట్టాం కాబట్టి ఎంతో కొంత ఆస్తి కొన్నాం సార్. ఈ ఆస్తి నాదంటాడేంటి సార్? మాకున్న ప్రతిది కూడా మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. ఆయన పేరు రిజిస్టర్ చేసుకుని నాదంటాడేంటి సార్? 4 ఏళ్ల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు సార్. అన్నయ్య. ఎరా చెప్పనయ్య. అదేరా, మన భూములు నాన్న అక్కడొక ఎకరం ఇక్కడ ఒక ఎకరం కొన్నాడనగా దేనికి సరిగ్గా కాగితం లేదు, కలం లేదు, ఒక్కదానికి కూడా రిజిస్ట్రేషన్ లేదు. గవర్నమెంట్ నుంచే ఇది రైతులకు ఏదో ఒకటి డబ్బులు పడుతున్నాయి కదా. అవునన్నయ్య. మరి మన పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకుని పాస్బుక్ ఏ ఒకటి చూసుకుంటే గవర్నమెంట్ డబ్బులు పడతాయి. మరి అట్ట వదిలేస్తే అట్టరా? సరే అన్నయ్య, చేపిస్తే మనకే మంచిది కదా. అదే రిజిస్ట్రేషన్ చేపిద్దామనే తిరుగుతా ఉన్నాను. వాళ్ళందరితో కూడా మాట్లాడా. అయితే మరి రిజిస్ట్రేషన్ కే సుమారుగా ₹1,00,000 దాకా ఖర్చులాగా ఉన్నారా? మరి అది తమ్ముడోళ్ళు నువ్వు తలో 25,000 పంపిస్తే ఆ ఏర్పాట్లు ఏంటో చూస్తారా? సరే అన్నయ్య, నా 25,000 నేను సాయంత్రం పంపిస్తాను. మరి తమ్ముడోళ్ళు కూడా ఫోన్ చేయి, వాళ్ళు కూడా పంపిస్తారు కదా. తమ్ముడోళ్ళు చేస్తా. ఇప్పుడే తమ్ముడోళ్ళు కూడా చేసి మాట్లాడతా. సరే అన్నయ్య. సరేరా మరి. సరే, ఇప్పుడే తమ్ముడోళ్ళు కూడా చేసి మాట్లాడతా. అన్నయ్య, నాన్న ఈ తిరుగుడంతా నా వల్ల కాదు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చెప్తారా, తర్వాత మీరు చూసుకోవచ్చు అంటున్నాడు రా. అలాగే అన్నయ్య. తర్వాత మళ్ళీ మనం ఎవరిదాళ్ళు తీసుకుందాం రా. అయ్యో, నువ్వు చెప్పాలా ఏంటన్నయ్య? సరేరా, మీరు తొందరగా పంపించేస్తే నేను ఆ పని ఏంటో తొందరగా అవచేసేస్తా. సరే అన్నయ్య, నేను ఈ రోజే పంపించేస్తా. వెంటనే పాస్బుక్ కూడా అప్లై చేస్తా. నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నయ్య. ఆయన ఏం చెప్తే మేము అదే చేసాం సార్. ఏ రోజు ఎదురు చెప్పలేదు. ఈ రోజు ఆయన పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుని మీరెవరు బయటికి పొమ్మంటారు సార్? ఇదేనా సార్ అన్నగా ఆయన చేసే పని? సార్, మేము అన్నదమ్ములమేం గొప్పలమేం కాదు సార్. అందరూ మధ్యతరగతి వాళ్లే. తెచ్చుకుంటేనే తిన్నట్టు. అందరికీ పిల్లలు ఉన్నారు. ఎంతో కొంత పంచితే అది మా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కదా సార్. ఈ నెల మమ్మల్ని మోసం చేయడం కరెక్టేనా? మీరే చెప్పండి సార్. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అద్దెలు కట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా వాటా ఏదో మాకు ఇచ్చేయమంటే అసలు మీకు సంబంధం లేదు పోవంటున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? మా అన్నయ్య అంటే మాకు ఈ రోజుకి గౌరవం సార్. ఆయనే మాకు అన్యాయం చేస్తున్నాడు. అవును, మీ నాన్న చనిపోయి సంవత్సరం అయినట్టుంది. సంవత్సరికం ఎప్పుడు చేస్తున్నారు? మా అమ్మ నాన్న మీద ప్రేమ నాకు ఎప్పటికీ పోదు సార్. మొన్న 24వ తారీఖే సంవత్సరేకం. వీళ్ళ మొఖాలు చూడటం నాకు ఇష్టం లేక 23వ తారీఖు వెళ్ళి బ్రహ్మాండంగా చేసుకుని వచ్చారు సార్. తండ్రి 24వ తారీఖు చచ్చిపోతే 23వ తారీఖు సంవత్సరికం చేస్తావా? సిగ్గులే చెప్పుకోటానికి చెప్పు తీసుకొట్టాలరా. నువ్వు ఒక మనిషివేనా? అలా పెట్టండి గడ్డి. తండ్రిని ఒక రోజు ముందే చంపావు కదరా. ఎందుకు బతుకుతున్నావురా? నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలరా. అరే, నీకు అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. అమ్మలోని తొలి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం, ఈ రెండు కలిపితేనేరా అన్న. నాన్న స్థానంలో ఉండాల్సి నువ్వే అలా అన్యాయం చేస్తే
అన్నా అన్న పదానికి అర్థం చచ్చిపోతుందిరా. నీకన్నా వాళ్ళు ఏమన్నా బాగా బతుకుతున్నారా అనుకుంటే పట్నంలో వాళ్ళు కూడా నానా బాధలు పడుతున్నారు కదరా. రే తమ్ముడు, నన్ను క్షమించండి రా. నేను చాలా తప్పు చేశాను రా. ఈ ఆస్తి ఇవన్నీ నాకేం వద్దురా. మనమందరం కలిసే వద్దు. అన్నయ్య ఆ రోజు నీ కాళ్ళు పట్టుకున్నా గానీ ఆ రోజు నుంచి నా ప్రాణం పోయినట్టుంది అన్నయ్య. నీ సంపాదన నీకే, ఆ సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేరా, నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాలే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగినేరా, నేనున్న గర్భ